వచ్చి అరెస్ట్ చేసినప్పుడు అతని తమ్ముడు మరియు తల్లి ముగ్గురు కూడా దీంట్లో ఈ గంజాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇతన్ని పట్టుకొని వచ్చినప్పుడు 2 రోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్లో తీసుకొస్తే నాకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, యూరిన్ చేయాలి, కడుపున వస్తుందని చెప్పినప్పుడు అతని టాయిలెట్లోకి వెళ్ళడం జరిగింది. ఆ టాయిలెట్లో వెంటిలేటర్లో ఉన్నటువంటి గాజు భాగాల్ని గతంలో తొలగించారు. ఎందుకంటే కొందరు నిందితులు ఎవరినైతే అరెస్ట్ చేస్తారో ఈ గాజు భాగాల్ని వెంటిలేటర్లో యూజ్ చేసినటువంటి వాటిని తీసుకొని వారికి సెల్ఫ్ ఇన్ఫ్లిక్ట్ చేసి ఇంజురీ చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి SHO గారు అవి తీసేయించారు. దానికి సంబంధించిన మెటల్ గ్రిల్ వేయించడానికి ఆర్డర్ ఇచ్చారు. అది వేసేలోపే ఇతను దాని నుంచి దూకి పరారైనాడు. అయితే తప్పించారని చెప్పేసి కొందరు మీడియా ప్రతినిధులు కూడా కొంత పేపర్లో కూడా వేయడం జరిగింది. అంత కష్టపడి పట్టుకున్నప్పుడు తప్పించాల్సిన పని లేదు. ఎందుకంటే వేరే పనులన్నీ మానేసి వీళ్ళ గురించి ఎంబడబడి తీసుకొని వచ్చాము. ఈరోజు మాకు వచ్చిన క్లూ ప్రకారము ఇతను ఢిల్లీకి వెళ్ళే క్రమంలో, తన భార్యతో సహా ఢిల్లీకి వెళ్ళే క్రమంలో మేము ఇంతకుముందే దాదాపు 1 గంటన్నర క్రితం బస్సులో మా నార్సింగి DA గారు మరియు వారి టీం చాకచక్యంగా వాటిని అదుపులోకి తీసుకున్నారు. రోజుకా మేము అనే ప్లేస్ నువ్వు అనే జిల్లాలో హర్యానా రాష్ట్రం అంటే ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రంలో పట్టుకోవడం జరిగింది. వారిని ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాం.